హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. అవార్డులనే ఆశించి పాత్రల్ని ఎంచుకోనంటున్న నిత్య మేనన్. హిట్ జోడీ మళ్ళీ రిపీట్. నా పాత్ర అందరినీ నవ్విస్తుందంటున్న అంకిత్. నేను ఏది సాధించినా వాళ్ళకే అంటున్న జానీ. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. అవార్డులను ఆశించి పాత్రలను ఎంచుకోనంటున్న నిత్య మేనన్. అవార్డులను ఆశించి పాత్రలను ఎంచుకునే నటిని కాదని అంటోంది కథానాయిక నిత్య మేనన్. కథల ఎంపికలో ప్రత్యేకతను చూపించే ఈ భామ ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. తిరుచిత్రాంబళంలోని శోభన పాత్రకు గాను ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది ఈమె. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్య ఈ అవార్డును గెలుచుకోవడం, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శల గురించి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఈ అవార్డును ప్రకటించినప్పటి నుంచి వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నా ఫోన్ నెంబర్ ఇంతమంది దగ్గర ఉందా, నాకు అవార్డు వస్తే సంతోషించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనే ఆశ్చర్యానికి గురయ్యాను. ఈ విజయాన్ని అభిమానులు వారి వ్యక్తిగత గెలుపుగా అనుకుని సంబరాలు చేసుకోవడం అదృష్టంలా భావిస్తున్నానన్నారు. జాతీయ అవార్డు గెలుచుకునేంత స్థాయి ఈ పాత్రకు లేదని చాలామంది సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు లేవు. రొమాంటిక్ కామెడీ డ్రామాకు జాతీయ అవార్డు అవసరమా అని విమర్శిస్తున్నారు. యాక్షన్ సినిమాల స్క్రిప్ట్ని ఎవరైనా రాయగలరు, కానీ కామెడీ కథల్ని రాయడం అంత సులభం కాదు. ఇలాంటి చిత్రాలకు కూడా అవార్డులు వస్తాయని శోభన పాత్ర నిరూపించిందంటున్నారు నిత్య మేనన్. హిట్ జోడీ మళ్ళీ రిపీట్. మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం సినిమాల్లో జంటగా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు శివాజీ, లయ. ఇప్పుడు ఇద్దరు మరోసారి జంటగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వీళ్ల కాంబోలో కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. దీన్ని శివాజీనే స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాదులో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా శివాజీ తనయుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నా పాత్ర అందరినీ నవ్విస్తుందంటున్న అంకిత్. రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం మారుతినగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 23న రానున్న నేపథ్యంలో అంకిత్ విలేకరులతో మాట్లాడుతూ, చిన్నప్పుడు కొందరు తల్లిదండ్రులు నువ్వు మాకు పుట్టలేదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నావని పిల్లల్ని సరదాగా ఏడిపిస్తుంటారు కదా, దీంట్లో నా పాత్ర ఆ మాటలను నిజమని నమ్ముతుంటుంది. నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకుని, అల్లు అర్జున్ మా అన్నయ్య అని అనుకునే పాత్ర నాది. ఇది అందరినీ నవ్విస్తుందన్నారు అంకిత్. నేను ఏది సాధించినా వాళ్ళకే అంటున్న జానీ. ప్రభుదేవా చేసిన వెన్నెలవే వెన్నెలవే పాట అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ గీతానికి ఆయన జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇలాంటి పాట ఒకటి నేను చేయాలని కలలు కనేవాణ్ణి. ధనుష్ తిరుచిత్రాంబళంతో ఆ నా కల నెరవేరింది. నేను ఏది సాధించినా అది నన్ను ప్రోత్సహించిన మా అమ్మా నాన్నలకే చెందుతుందన్నారు నృత్య దర్శకుడు జానీ మాస్టర్. ఆయన ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబళంలోని పాటకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్కు ఆదివారం హైదరాబాద్లో సినీ ప్రముఖుల సమక్షంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శేఖర్ మాస్టర్, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, అనిల్ కుమార్ వల్లభనేని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.